నెల 18, 19 2 రోజులు ఒక సింపోజియం జరగనుంది. మన దేశం యొక్క సంస్కృతి, దాని చరిత్ర ఏమిటి, దాని ఎలా మళ్ళీ కరెక్ట్గా చేయాలి అనే విషయాల మీద అన్ని దేశాల నుండి వచ్చి ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. కృష్ణావతారం 5,000 సంవత్సరాలు, దానికి ముందు రామావతారం ఇంకా 3,000 సంవత్సరాలు, రాముడే 64వ రాజు అట ఆ వంశంలో. మన సంస్కృతి అంత ప్రాచీనమైనది, పురాతనమైనది. అంతకాలం నుండి జరుగుతున్న ఈ సంస్కృతి ఎలా ఉంది, దాన్ని ఎలా చిత్రీకరించారు వేరే వాళ్ళు, అందులో తప్పులు ఏముంటాయి, అది ఎలా దిద్దుకోవాలి, అలాంటి విషయాల మీద సెమినార్ ఉంటుంది. ప్రొఫెసర్ ఎల్లాప్రగడ సుదర్శన్ రావు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గాను డీన్గా చేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత ఇండియన్ హిస్టారికల్ కౌన్సిల్, దాన్ని మనం ICHR అంటాం, ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దానికి చైర్మన్గా కూడా ఒక టర్మ్ చేశాను. భారతదేశానికి చరిత్ర లేదు, చరిత్ర యొక్క సెన్స్ కూడా లేదు అని చెప్పి మనం పాశ్చాత్యులు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. కానీ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆశ్చర్యజనకమైనటువంటి విషయాలు జరిగాయి. మనం మామూలుగా 1920 అంటాము. 20లో మొట్టమొదటిసారిగా మనకు హరప్ప కల్చర్ బయటపడింది. త్రవ్వకాలు అప్పుడు కాస్త శాస్త్రీయంగా ప్రారంభమైన త్రవ్వకాలు. ఆ త్రవ్వకాలు చూసిన తర్వాత వాళ్ళకి మరింత ఆశ్చర్యపోయారు. నిజానికి చూస్తే అవి 5,000 సంవత్సరాలకు పూర్వమో, కానీ వాళ్ళ మత విశ్వాసాలు మనల్ని దూరం పోనివ్వలేదు. అంత ఎక్కువ ఉంటుంది, ఉండడానికి వీలేదు కదండి, బైబిల్ పుట్టింది ఇంతకాలం అయింది, అంతకుముందు ఇంతకాలం అయింది అని చెప్పి వాళ్ళు బైబిల్ శాస్త్రం ప్రకారంగా 4,000 సంవత్సరాల కంటే పూర్వం అసలు మనుషులు ఉండడానికి వీల్లేదు అన్న పరిస్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి అంతకన్నా పూర్వంది హరప్పన్ సంస్కృతి అని చెప్పడం కష్టపడ్డారు. కాదండి, ఇది 1,500 సంవత్సరాలు BC, మ్యాక్సిమం 2,500 years BC అనుకోండి. అంటే ఇప్పటికి దాదాపుగా 3,000 సంవత్సరాలకు పూర్వం ఈ చరిత్ర ఉంది అని చెప్పుకున్నారు. అలా మొదలైంది భారతదేశ చరిత్ర. అంటే మొత్తానికి చరిత్ర ఈనాటిది కాదు, వీళ్ళ చరిత్ర కనీసం 3,000-4,000 సంవత్సరాల పూర్వంది. ఆ తర్వాత భారతదేశంలో లోపలికి వచ్చిన తర్వాత వాళ్లకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఈనాటి చరిత్రలు కావు. ఇవి ఎప్పటివో చరిత్రలు. మన దగ్గర కాలగణన ఉంది. ఆ కాలగణన కొన్ని లక్షల సంవత్సరాలకు పోయే గణన ఉంది. మన్వంతరాలు ఉన్నాయి, కల్పాలు ఉన్నాయి, మహాయుగాలు ఉన్నాయి, యుగాలు ఉన్నాయి. ఇది మనది కలయుగం ఉన్నాం మనం. కాబట్టి ఇంత కాలగణన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత గొప్ప వేద సంస్కృతి, సాహిత్యం ఉన్నటువంటిది, శాస్త్రాలు ఉన్నటువంటిది, వీటి గురించి కొంత అవగాహన వాళ్ళకి ఏర్పడింది. కానీ విదేశీయులు కాబట్టి వాళ్లకు ఈ సాహిత్యంలో వాటిల్లో ముందుకు పోయి అధ్యయనం చేసి దాని యొక్క భావాన్ని, అర్థం చేసుకున్నట్టు తెలివితేటలు అప్పటికి వాళ్ళకు పెంపొందించలేదు. కాబట్టి ఈ చరిత్ర వాళ్ళు రాసిపెట్టిపోయేటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని మనం అదే కొనసాగుతూ వస్తున్నాం. 75 సంవత్సరాలు అయింది. అమృతోత్సవాలు కూడా చేసుకున్నాము. కానీ మనకంటూ మన చరిత్రను, మన పంథాలో, మన సాహిత్యం అయితే ముందు మనకున్నటువంటి ఆధారాలు అయితే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం. మరి ఆల్రెడీ మనకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రీరైటింగ్ ఉంది. ఆ రీరైటింగ్ అయితే ఉందో, ఈ రీరైటింగ్ అంటే ఏమిటి? రాసిన దాన్ని మళ్ళీ రాయటం. అలా కాదు, అది అంతకుముందు ఆ విధంగా ఉంది, అదే కొనసాగటం వల్ల కాదు. మనం కొత్తగా ఏం చెప్పదలుచుకున్నాం, మన చరిత్ర గురించి ఏం అర్థం చేసుకున్నాం అని చెప్పడం కోసం అని చెప్పి ఈ సింపోజియంలో రీకన్స్ట్రక్టింగ్ అన్న విషయాన్ని వాడుకుంటున్నాం. ఆ పదాన్ని మనం ప్రత్యేకించి పెట్టుకోవాలి, రీకన్స్ట్రక్టింగ్.